అసలు నువ్వు పెళ్లి చేసుకుని ఏం చేద్దాం అనుకుంటున్నావురా? మీ వాడు చూడండి ఏం చేస్తున్నాడు. నేను కూడా అదే చేద్దాం అనుకుంటున్నాను. ఓరే, వాళ్ళంటే వెల్ సెటిల్డ్. మావాడు నెలకి 1,50,000 సంపాదిస్తున్నాడు. ఆ అమ్మాయి బాగానే సంపాదిస్తుంది. పైగా వాళ్ళిద్దరూ 3 years నుంచి ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నారు. మరి నువ్వేం పీకుతున్నావురా? మరి మీరు 3 months అయినా ఉన్నారా? తినంటే సంపాదిస్తుంది, ఓకే. మరి నువ్వేం పీకుతున్నావురా? నీ దగ్గర ఏముందిరా? తను ఇంకో 60 సంవత్సరాలు అర్థం చేసుకున్నంత బుద్ధి, ప్రేమించేంత మనసు, భరించేంత ఓపిక, పోషించేంత బలం ఇవన్నీ ఉన్నాయి. అంకుల్, మీ అబ్బాయిలో యాక్సెప్ట్ చేశారుగా, నాదెందుకు చేయలేకపోతున్నారు? వాళ్ళు చూడు ఎలా ఉన్నారో. చిలక గోరింకల్లాగా ఎంత బాగున్నారో. మావన్నంటే వదిలే, అమ్మాయి చూడు ఎంత హ్యాపీగా ఉందో. హ్యాపీగా ఉంటే చాలన్నమాట. ఉంటే సరిపోదు, బాగా ఉండాలి. సో హ్యాపీగా చూసుకోగలిగితే లవ్ మ్యారేజ్ చేసుకున్నా తప్పలేదంటారు. అంతేగా, ఇంకేం కావాలి? నేను అదే అడుగుతున్నాను. ఇంకేం కావాలనుకునే 25 సంవత్సరాల ముందు ఒక ప్రేమ జంటను వద్దనుకున్నారు. అర్థం కాలేదా? మహేశ్వరి అండ్ మాధవ్, స్వయాన మీ చెల్లి అని వాళ్ళ ఆయన మాధవరావు గారు. మీ చెల్లిని పెళ్లి చేసుకుందాం అనుకునే టైంకి ఆయన సెటిల్ అయ్యే ఉన్నారు. తన ప్రేమ విషయం మీ చెల్లికి చెప్పి ఒప్పించడానికి 4 నెలలు వెనకాల తిరిగితే మిమ్మల్ని ఒప్పించి పెళ్లి చేసుకోవడానికి 2 సంవత్సరాలు తిరిగారు. అప్పుడు అనిపించలేదా వీడిని చెల్లిని జాగ్రత్తగా చూసుకోగలడా అని? ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటకి ఇంట్లో వాళ్ళు తోడు లేకపోయినా పర్లేదు, కానీ వాళ్ళకు పుట్టిన పిల్లకి మాత్రం కుటుంబం ఉండాలనుకున్నారు. అందుకే 25 సంవత్సరాల తర్వాత మళ్ళీ మీకు ఎదురుపడాల్సి వచ్చింది. అది నేనే మామయ్య.